హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి బిగ్ బాస్ చూస్తున్నా బ్రో. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది బ్రో. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు వైల్డ్ పర్సన్ చూసారు కానీ వాళ్ళు కొంచెం వైల్డ్ బిహేవియర్ ఎక్కువైపోయింది బ్రో కొంచెం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఆషామాషి కాదు, అదృష్టంతో కూడుకున్నది అది. అవకాశం లేక చాలా మంది ఉంటారు, వీళ్ళకి అవకాశం ఇచ్చినాక వీళ్ళు సద్వినియోగం చేసుకోవడం లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నారు మాటలతో. ఇష్టం వచ్చిన ఆ విధానం నాకు నచ్చట్లేదు బ్రో. ఇప్పుడు దివ్యల మాదిరి గారు మొన్న వచ్చి నిన్న రమ్య మోక్ష అంటుంది చెప్పుతో కొట్టమని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్? మాట ఎలా ఉండాలంటే 10 మందిని ఆకట్టుకునే విధంగా ఉండాలి, ఆకర్షించే విధంగా ఉండాలి. వీళ్ళు 10 మందిని వద్దని మీరు మాకు సపోర్ట్ చేద్దాం అనే విధంగా ఉంది. మీరు ఎంత ఫైర్ అయినా కూడా మాటలు మర్యాదగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఆ మర్యాద మనిషిని డిసైడ్ చేస్తాయి. చెప్పుతో కొట్టడం అని చెప్పేసి అలా అనకూడదు. మీరు ఏదైనా పర్సనల్గా ఉంటే వెళ్ళి చెప్పాలి కానీ పక్కకి వెళ్ళి చెప్పాలి కానీ. ఇప్పుడు మీరు చేసేది కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు రమ్య మోక్ష ఒక మాట అన్నది, నేను అందరిలాగా కాదు, నన్ను ఏదైనా అంటే కింద పడేస్తా తొక్కేస్తా అని చెప్పేసి అంటుంది. సరే అది నీకు నచ్చకపోవచ్చు కానీ మీరు అలా అనడం తప్పు. మీరు అలా అనకుండా వెళ్ళి పక్కకి వెళ్ళు, లేకపోతే చెప్పడం నాకు అలా నచ్చదు, నువ్వు అలా చేయదని చెప్పేసి సరిపోద్ది. నన్ను అంటే తొక్కేస్తా అలా అంటే ఇంకా జనాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు హీరోలు కాదు, బయట జనమే మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. ఏదో మేము అడ్డంగా ఎదిగేస్తాం, జనాన్ని తొక్కేస్తాం, ఊరి మీద పడేస్తామంటే అయ్యే మాటలు కాదు. జనాలు ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఎందుకంటే నిర్ణేతలు విజేతలు వాళ్ళు కాబట్టి జనాలు వచ్చి నుంచి గొడవ పడుతున్నారు. ఇప్పుడు నిన్న వీళ్ళ ముగ్గురు ఒక పక్క వేశారు కదా, భరణిని, దివ్యాని, తనుజ గారిని. ఫరక్ పడదు, వాళ్ళ పక్కన వేసినంత మాత్రాన వాళ్ళకేం ఫరక్ పడదు. ఏదన్నా ఉంటే వీళ్ళకి ఫరక్ పడుతుంది ఫస్ట్ థింగ్. అది చేసిన వాళ్ళకి ఏదో వాళ్ళు ఇప్పుడు చెప్పాలంటే తనుజ గారు మంచి టైటిల్ కంటెంటర్ ఆవిడ. అలాంటి ఆవిడని నామినేట్ చేసి ఆవిడని వేలు చూపిస్తే ఎవరికి ఏం ఈక కూడా పోదు. ఎందుకంటే వీళ్ళకి దెబ్బ, అది వాళ్ళకేం దెబ్బ ఉండదు. భరణి గారు కానీ, దివ్య గారు కానీ, లేకపోతే తనుజ గారు కానీ, వీళ్ళు టైటిల్ కంటెంటర్లు అబ్బా. వీళ్ళని ఏమన్నా కూడా వీళ్ళకేం పడదు రూపాయి, వీళ్ళకేం ఒక పాల భాగం పోదేమి. వీళ్ళు మేము రెచ్చిపోతాం, వాళ్ళ మీద మేము హైప్ అయిపోతామని చెప్పేసి అనుకుంటున్నారు. ఏం పడదు. తనుజ గారు టైటిల్ కంటెండర్, భరణి గారు టాప్ 6లో ఉండే వాళ్ళ, దివ్య గారు కూడా మంచిగా ఆడుతున్నారు. కాబట్టి బిగ్ బాస్ని ఎవరైతే వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చారో ఆ ఫైర్ని మిస్ఫైర్ చేసుకోమాకండి. ఆ ఫైర్ లాగే ఉంచి మీరు వచ్చిన వైల్డ్ ఫైర్ని చూపించండి చాలు. అంటే ఇప్పుడు మాధురి గారు దివ్య గారిని టార్గెట్ చేశారా? అదే టార్గెట్ చేశారని చెప్తున్నారు కదండి. ఇప్పుడు టార్గెట్ చేయడం అంటే ఎలా ఉందంటే, తను వచ్చిన క్రేజ్ నువ్వు తెచ్చుకునేది టార్గెట్ చేసి నువ్వు క్రేజ్ తెచ్చుకోవాలి. తను ఎదిగిన స్థాయికి నువ్వు ఎదగాలి. తను ఏదైతే అభిమానం పొందిందో ఆ అభిమానం నువ్వు పొందాలి. అంతే తప్ప టార్గెట్ చేసి వ్యక్తిగతంగానో లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇది బిగ్ బాస్ అనేది ప్రపంచం చూస్తుంది, ప్రజానికం చూస్తుంది, ప్రజల్ని నువ్వు చూస్తున్నారు. అంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏదో నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా యాటిట్యూడ్ ఇది అంటే ఎక్కడ దింపాలి అక్కడ దింపేస్తారు. సో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు అవకాశం కోసం ఎంతోమంది వేచి ఉంటారు. మీకు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తే టాప్ 5లోనో లేకపోతే టైటిల్ కంటెంటర్లుగా ఉంటారు. లేదనుకోండి మధ్యలోనే బయటకు వచ్చేస్తారు. సో మీ పరంగా టాప్ 5 ఎవరు? ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత టాప్ 5 అంటే ఇప్పుడు నేను సుమన్ శెట్టి గారికి అభిమాని, కానీ తనుజ గారు మాత్రం సూపర్ అండి. తను వేసే మాటలు కానీ తనైతే టైటిల్ కంటెంటర్లో ఖచ్చితంగా ఉంటారు. సో టాప్ 5 అయితే తనుజ గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, భరణి అటుపోతే ఇమ్మాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు. ఇమ్మాన్యుల్ మంచి పర్సన్ అండి. ఎందుకంటే తను తగ్గించుకొని కామెడీ చేసుకుంటూ ఏదో అలరిస్తున్నాడు, బిగ్ బాస్ని కొంచెం మంచి మసాలా కలుపుతున్నాడు. ఏదో తగ్గినా కూడా తను రైజ్ అవ్వడం, ఏదో చేయడం. ఇమ్మాన్యుల్ టాప్ 5. ఇంటికి పోతే దివ్య కానీ, లేకపోతే ఇంకా మన ఏమన్నా వీళ్ళు బాగా చేయాలని చెప్పేసి రమ్య మోక్షం పెడితే పెట్టచ్చు మ్యాక్సిమం. టాప్ 5 మిగతా వాళ్ళు ఎవరు రారని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా నెక్స్ట్ వీక్ ఏమన్నా వస్తే అవకాశం ఉంది. వీడు ఆల్రెడీ ట్రోలింగ్తో వచ్చింది కాబట్టి ఏమైనా వీడిని ఉంచచ్చు. ఎందుకంటే జనాలు చూస్తారు అదే పనిగా. ఇప్పుడు ఎలిమినేట్ చేయాలనుకుంటే చాలా మంది అనుకుంటారు కదా, తనుజ గారు ఉన్నాయి, రమ్య మోక్షని. ఎందుకంటే ఇప్పుడు రమ్య మోక్ష గారు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఏదైనా వీడియో వచ్చింది అనుకోండి, ఎలిమినేట్ చేయాలనుకుంటారు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రమ్య మోక్ష వచ్చింది ట్రోలింగ్ వల్ల వచ్చింది లోపలికి. ఆవిడ ఎవరినో ట్రోల్ చేస్తే రాలేదు, ఆవిడ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయ్యే లోపలికి వచ్చింది. కాబట్టి ఏదో ట్రోల్ చేసాను తొక్కేసామంటే ఆవిడకి ఏం ఫరక్ పడదు, ఆల్రెడీ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తే కాబట్టి. దివ్యల మాదిరి వచ్చినప్పటి నుంచి అంత ఫైర్ గా ఉంది, అంత ఫైర్ అవసరం అంటారా? అవసరం లేదు అంత ఫైర్. మరి ఎందుకు అంత ఫైర్ చూపిస్తుంది? ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు అంత ఫైర్ ఉంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయేదాకా ఫైర్లో ఉండాలి, ఆ ఫైర్లోనే కప్పు కొట్టిపోవాలా. లేదు కాసేపు ఫైర్ ఉంటుంది మళ్ళీ ఏడ్చింది మొన్న. ఎందుకు? స్ట్రాటజీలు ప్లే చేయవట్లాంటివి. నీ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ వరకు ఒకటే యాటిట్యూడ్ ఉండాలి. నువ్వు మాటికి మార్చావంటే నిన్ను తక్కువ చేసి చూస్తారు, నిన్ను ఎవరు పరిగణన తీసుకోరే ఏంద్రా వేస్ట్ అని చెప్పేసి అంటారు. అది కావాలని చేస్తుంది, కొద్దిగా ఒకసారి కావాలని చేస్తే ఒకసారి మామూలుగా న్యాచురల్గా చేస్తుంది. అది ఏమో చెప్పలేము. 1 వీక్ కొంతవరకు ఒరిజినల్ ఉంది, కొంతవరకు ఫేక్ ఉంది. అది 1 వీక్ అయితే మనం చెప్పలేం ఏందనేది. తను బయటపడిపోతుంది 1 వీక్ తర్వాత, ఎవరైనా బయటపడిపోతారు. అని ట్రోల్స్ని ఫేస్ చేసి వచ్చింది కదా. మరి ఇన్ని ఫేస్ చేసి వచ్చిన ఒక పర్సన్ ఇంట్లోపలికి వచ్చి ఒక కళ్యాణ్ అనే అబ్బాయి మీద అమ్మాయిలు పిచ్చివాడు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ని
డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఒకటి చెప్తానండి, దాన్ని వేరేలాగా చెప్పుండొచ్చేమో కదా. వేరేలా చెప్పుండొచ్చు. మీరు ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పేసి మీరు అనలేము, నేను అనలేము. ఒక విషయం చెప్తానండి, కళ్యాణ్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలతో ఎక్కువ తిరగడం మొదలు పెట్టారు. అవునా కాదా? అందరూ చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. ఓదార్పు యాత్రలు చేయడం అంటే ఎక్కువ ఇతనే చేస్తున్నాడు కళ్యాణ్. ఓదార్పు యాత్రలు చేయడం, అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, తనకి ఫస్ట్ థింగ్ డిసిప్లిన్, డీసెన్సీ, డిటర్మినేషన్ అని 3 ఉంటాయి. ఇవి ప్రపంచం చూస్తుంది, నీ దగ్గర అది ఉందా లేదని చెప్పేసి. నువ్వు వచ్చిన కోణం చూస్తుంది ఫస్ట్ థింగ్, ఎక్కడి నుంచి వచ్చావు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. సో ఇవి చూస్తున్నప్పుడు నువ్వు అక్కడ అవి ప్లే చేయకుండా మీదవి ప్లే చేస్తున్నావు. కాబట్టి అది ఎవరైనా అనొచ్చు ఆ మాట, నీకు అమ్మాయిలు పిచ్చని చెప్పేసి అంటారు. ఎందుకంటారు చెప్పండి? నువ్వు అలా చూపిస్తూ ఉంటుంది. నేను ఎవరు చెప్తానండి, రాంగ్ కాదంటే అనే విధానం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు రమ్య మోక్ష అనే విధానం తప్పుంది, అది నాకు నచ్చదు కాబట్టి నువ్వు అలా చేయొద్దు నా దగ్గర అని చెప్పేసి అంటే పర్లే. వీడేమంటుంది, నేను అలా కాదు కింద బండేస్తా, అదే తొక్కేస్తా అని చెప్పండి, అది తప్పు. అది ఎలా ఉంటుందంటే, సరే ఇప్పుడు ఒక లేడీని నువ్వు అలా అంటున్నప్పుడు లేడీ నీకు తప్పు అని చెప్పిందంటే ఓకే, కానీ అదే లేడీ నువ్వు చేసే తప్పే, కానీ నువ్వు అదే లేడీ ఒక రకంగా చూపించింది అనుకో, నేను తోపుని, నేను తొక్కేస్తా, అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తాను అనుకో, అది తప్పైంది. సో ఆ విధమైన మాటలు కాకుండా సున్నితమైన మాటలు చెప్పుకుంటే బిగ్ బాస్ నిలబడతారు ఎవరైనా కానీ, రమ్య మోక్ష ఎవరైనా. అదే అండ్ ఇప్పుడు అదే రమ్య డిమోన్ దగ్గరికి వెళ్ళి మాత్రం నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇలా ఉండాలి, నీకు ఒక పర్సన్ వాళ్ళు ఇదవుతుంది, ఈ లవ్ ట్రాక్ లేని కూడా తగ్గించుకుంటే బాగుంటది అని చెప్పేసి చెప్పింది కదా. అదే పద్ధతిలో తిని చెప్పిండే బాగుండదేమో కదా. ఇప్పుడు ఒకరికి ఒక రకమైన మాటలు చెప్తారండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఒక మాటలు ఉంటాయి, 10th క్లాస్ పిల్లడికి ఒక మాటలు ఉంటాయి. ఇక్కడ క్లాస్ అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి వినే విధానం వేరుగుంటుంది. ఇప్పుడు నేను ఉన్నా అండి, నన్ను సున్నితంగా చెప్తే అంట, కానీ కొందరు అలా ఉండరు, గట్టిగా అరిచేసే చెప్తారు. సో అలా ప్లే చేసిందేమో అక్కడ అని అనుకోవచ్చు కదా మనం కూడా. అదే అంటే కళ్యాణ్ గారికి డైరెక్ట్ చెప్పుండాల్సింది కదా. ఇప్పుడు డిమోన్ పవన్ కి డైరెక్ట్ చెప్పినట్టు కళ్యాణ్ గారికి చెప్పుండాల్సింది, కానీ మాధురి దగ్గర వెనక మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే నేను అంటున్నా కదండి, ఇప్పుడు ఏదైనా కానీ సున్నితంగా వెళ్ళి చెప్పడం మంచిది. ఇప్పుడు మోక్షం కూడా అదే అంటున్నా కదా, ఏదైతే ఉంటుందో ఈ బిహేవియర్ తగ్గించుకొని నేను తొక్కేస్తాను, నా అందరిలాగా కాదు అనడం తప్పది. నీ విధానం ఏంటి, సున్నితంగా వెళ్ళి అతను చెప్పు, వినకపోతే అప్పుడు చెప్పు, అప్పుడు జనాలు చూస్తారు కదా ఒకసారి వీడు వినలేదని చెప్పేసి అంటారు. సో అది